ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వివాహము తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి. వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం 90% మారిపోతుంది పాజిటివ్గా. అదే సరైన వ్యక్తి రాకపోతే 99%, 90-99% కూడా కావచ్చు, ఒక్కోసారి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. మరి వివాహం తర్వాత కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం. భార్యని భర్త చంపేయడం, భర్తను భార్య చంపేయడం, చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం. మరి మీకు కలిసి రావాలి, మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటాయి, ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది, బాగోపోతే ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి, ముఖ్యంగా కుంభలగ్నమే తీసుకుందాం. ఎందుకంటే కుంభలగ్నం ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీకుండే లక్షణాల్లో గొప్ప లక్షణం ఏమిటంటే ఏ విషయాన్ని అయితే మనం సీక్రెసీగా ఉంచాలో దాన్ని ఖచ్చితంగా సీక్రెసీగా ఉంచుతారు కుంభలగ్నం వారు. వృశ్చిక లగ్నం వాళ్ళకు కూడా ఉంటుందా ఇది, బట్ ఇది మనం బయట పెట్టకూడదు, దీనివల్ల అనవసరంగా ఇబ్బందులు వస్తాయన్నప్పుడు ప్రాణం పైన దాన్ని బయట పెట్టరు. రెండవది ఇక్కడ ఎంజాయ్, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నలుగురిని చేద్దాం, ఎంతసేపు ఏమిటి ఇది హ్యాపీగా ఉండాలన్న లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, పక్కవాడిని హ్యాపీగా ఉంచుతారు. అయితే మీకు ఈ వివాహ సంబంధించిన విషయంలో ఎప్పుడు మీకు ఈ వివాహ జీవిత భాగస్వామి బాగా వస్తారు, ఎలాంటివి కలిసి వస్తాయని చూసుకున్నట్లయితే సప్తమాధిపతి రవి గుర్తుపెట్టుకోండి ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, జీవిత భాగస్వామి డిగ్నిఫైడ్ నేచర్, టైమింగ్ మెయింటైన్ చేయాలి, సిస్టమేటిక్గా ఉండాలి, పేరు ప్రఖ్యాతులు పోకూడదు, ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సప్తమాధిపతి. అంటే మనం ఎక్కడా కూడా బ్యాడ్ రెప్యుటేషన్ రాకూడదు, చాలా జాగ్రత్తగా కాపాడు, ఎవ్రీథింగ్ వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారండి సప్తమాధిపతి. అంటే ఆ రవి అయినందుకు 99.99% కేసెస్లో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 1% ఎందుకు మిస్ అవుతుంది అంటే సప్తమ స్థానాధిపతి రవి పాడవుతాడు. ఇక్కడ బాగుంటేనేమో మీకు వివాహం అయినప్పటి నుంచి ఇవన్నీ మీకు వస్తాయి, పేరు ప్రఖ్యాత, నేమ్ అండ్ ఫేమ్ రావడము, గవర్నమెంట్లో చక్కటి ఇది అవ్వడము, గవర్నమెంట్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, గవర్నమెంట్ ద్వారా ఏదైనా లాభాలు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రవే తీసుకున్నాడు, ఇంకో గ్రహానికి ఏమైనా ఇచ్చాడు, అదేమైనా పాడైంది, ఇది చెక్ చేసుకోవాలి ముందుగా వివాహం చేసుకునే ముందు. ఇక వివాహం తర్వాత ఇక్కడ లగ్నాధిపతి 12వ అధిపతి ఒక్కడే. సో కుంభలగ్నానికి ఏంటంటే విదేశీ యోగం ఇన్బిల్ట్గా ఉంది. ఇక్కడ ఇన్బిల్ట్గా విదేశీ యోగం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ శని గనక బాగున్నాడా ఇంకా మీకు వివాహం తర్వాత విదేశాలకు వెళ్ళడము, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగానో ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఏది శని బాగుండాలి గుర్తుపెట్టుకోండి. అంటే శాటర్న్ ఎటువంటి పాపగ్రహాలతో లేడు, శాటర్న్ శుభగ్రహాలతో ఉన్నాడు. 12వ పోర్ట్ఫోలియో అంటే శనే కాకుండా శని ఇంకో గ్రహానికి అందిస్తాడు. అది ఉండే రాశిని బట్టి, అది కలిసి ఉండే గ్రహాన్ని బట్టి, అది ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి ఇంకో పోర్ట్ఫోలియోకి ఇచ్చేస్తాడు, ఇంకో గ్రహానికి ఇచ్చేస్తాడు. ఆయన ఎప్పుడు రూల్ చేయడు, అంటే స్టార్టింగ్లో ఈయన రూల్ చేసిన తర్వాత ఇంకోరికి ఇస్తాడు ఆ బాధ్యతని. అలా శని భగవానుడు ఎలా ఉన్నాడు అనేది క్లియర్గా కీన్గా అబ్జర్వ్ చేసి దానికి అది ఎలా ఉంది పొజిషన్, దాన్ని బట్టి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, కోటీశ్వర్లు అవ్వడం కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కానివ్వండి, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఏ ప్లానెట్ అయ్యింది, ఆ ప్లానెట్ ఎలా ఉంది, దాని కండిషన్ మనం మార్చుకోవాలంటే దానికి ఏ గ్రహాల వల్ల అది అలా ఏర్పడింది అనేటువంటి దాన్ని తెలుసుకొని కీన్గా మీరు కనుక దానికి దానము నామము చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు. రవి అంటే సూర్య భగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు, తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అయ్యాడు అనుకోండి, అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు, దాన్నే మనకి మౌఢ్యమి అని కూడా అంటాం గోచారంలో. అప్పుడు సూర్య భగవానుడికి చేసుకోవాలంటే ఏంటి, సూర్య ఆరాధన చేసుకోవడం, ఆదిత్య హృదయం చదవడం, గోవులకి గోధుమ రవ్వ తినిపించడము, తండ్రిని
తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం, తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు, తండ్రి కారకుడు, మెడికల్ వీటికి కారకుడు, ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి, అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం డామినేటివ్గా ఉంటారు, శుక్రుడు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు. లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పర్మ్ కౌంట్ కూడా తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు పురుషులకి. స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి. చంద్రుడు అంటే ఏంటి? చంచలత్వము. అది స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు. మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం, కొంచెం స్థిరత్వం లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం, ఇందాక రవి అయితే గోధుమలు, బియ్యం దానంగా ఇవ్వడం, గోవులకి ముల్లంగి తినిపించడము, అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము, ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉండాలి. ఏమవుద్దంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం, తద్వారా కూడా ఇద్దరి మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది. కానీ 12వ స్థానం అనేటువంటి ఒకటి ఉంటుంది. అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది. దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల, చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల, అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం అవ్వట్లేదు, లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగా వ్యక్తపరచట్లేదు అనేటువంటి ఎక్కువగా వస్తుంటాయి చంద్రుడు. కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుండాలి. ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి, సప్తమాధిపతికి లేదా 12కి సంబంధం వచ్చింది అనుకోండి, అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం. కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి. ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు, పోలీస్ స్టేషన్స్కి కారకుడు. అలాంటప్పుడు ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేనట్లయితే మీరు చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము, మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది. సర్వసాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు, బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి. కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది, అంటే నీచ సంబంధం వచ్చింది, ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు, అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి. మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన, మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది, ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన, ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక. అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి. బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడము, మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు మీరు గోవులకి గోంగూర తినిపించడము, ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మటుకు క్లియర్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చేయకుండా పక్కకి వెళ్ళిపోవడం మంచిది. ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటే, ముఖ్యంగా 12వ స్థానాధిపతి దగ్గర సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనిందలు పడడం, నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదంట, భార్యను సరిగ్గా చూసుకోవట్లేదంట అని. అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూస్తున్న ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం, ఒక గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి. మరి గురుగ్రహం చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి, కలిసి ఉంటే ఇంకేంటి. కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో 12తోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో 12వ పోర్ట్ఫోలియోతో కనుక కనెక్ట్ అయ్యి పాప అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే, చూడ్డానికి బయటకు కొన్నిసార్లు కొంతమంది చూడండి బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది, కానీ వాళ్ళు కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల, ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి. లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య వద్దనడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గురువు పాడైనప్పుడు. అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము, శనగలు దానంగా ఇవ్వడం, మీరైనా ఇవ్వచ్చు, మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు. అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు, సన్నగా తురిమి అరటికాయలు, మనం కూర వండుకునేది అరటి పళ్ళు కాదండి, అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది. ఇక కొంతమందికి డైరెక్ట్గా శుక్రుడే పాడవుతారు. అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనులగ్నానికి ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే షష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు. సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి. దీంతో పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి. అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం, ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత, అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకి బెల్లం తినిపించడం, ఇట్లా చేస్తుంటారు. ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు
ఇల్యూజన్కి, ఇమాజినేషన్కి కారకుడు. వచ్చేటువంటి వారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు. కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం, మినుములు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. కేతు ప్రభావం ఉంటే కాస్త సెపరేషన్, అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే నేను దూరంగా ఉండను అంటున్నప్పుడు అదేమవుతుంది, దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి. అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైం వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు. అంటే ఏమిటంటే కొన్ని సార్లు కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది. అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు, ఇలా శని సంబంధం అనో, రాహుక సంబంధం అనో, పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది. అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం, త్వరగా వివాహం అవుతుంది. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. ఇక వివాహం అయిందండి కానీ మాకు ఇబ్బంది వస్తుంది, ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ 12వ స్థానాధిపతి, 12వ పోర్ట్ఫోలియో కారకుడు ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం. ఇందాక రాహు అనుకోండి మినుములు, కేతు అనుకోండి ఉలవలు దానంగా ఇస్తూ ఉండాలి. అయితే వీటికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది.